హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా 3 శుభార్తలను అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మనకు ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు. రేషన్ కార్డు లేకపోయినా కూడా పర్వాలేదు, ఉన్నా కూడా పర్వాలేదు. ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా 3 శుభార్తలు అయితే చెప్పారన్నమాట సీఎం రేవంత్ రెడ్డి గారు. ఒకేసారి 3 పథకాల డబ్బులను అయితే వేయబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు 6 గ్యారెంటీల్లో భాగంగా దరఖాస్తులను అయితే చేసుకోమని తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. ఇక అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇందులో మొట్టమొదటిగా మహిళల కోసం ఈ పథకాలను అయితే అమలు చేయబోతున్నారండి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మనకు రిపబ్లిక్ డే తర్వాత రోజు నుంచి కూడా మహిళలకు ఏదైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 2,500 రూపాయలను ప్రతి నెల ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక రెండవ పథకంగా చూసుకుంటే మనకు 500కే ఉచిత సిలిండర్ అనమాట. అంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధంగా కూడా ఇప్పుడు మనం చూసుకుంటే సిలిండర్ ధర 1000 రూపాయల దరిదాపుల్లో ఉంది. ఇక సామాన్యులకైతే ఈ సిలిండర్పై అయితే పెద్ద భారం అయితే పడుతుందన్నమాట. ఈ నేపథ్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 500కే సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారు. అలాగే ఇక మూడోది చూసుకుంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అనమాట. ఇక కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకున్నారో అంటే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు. ఈ విధంగా 3 శుభార్తలను అయితే తీసుకొచ్చింది. అలాగే ఎవరైతే పాత రేషన్ కార్డులు అవన్నీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో కూడా కొత్త కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఈ పాత రేషన్ కార్డులు అందరూ కూడా ఈ నెల 31 లోపు ఈకేవైసీ కూడా చేసుకోవాలి.